ఈ 2 ప్రోమోలు చూసినాక నాకెందుకో 'బిగ్ బాస్' టీము ఈ రీతు, ఈ పవను, ఈ కళ్యాణ్ వీళ్ళ బాండ్స్, వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ప్యూర్ సోల్స్ ఇవన్నీ కూడా మన మీదకి బలవంతంగా బలమీటికి ఎక్కించే ప్రయత్నం చేస్తుర్రు. ఇంజెక్ట్ చేస్తుర్రు మన లోపల అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ డిమాండ్ పవన్ ఏడ్చింది చూపించి అండ్ ఇక్కడ రీతుకి వాళ్ళ అమ్మ ఆడియో వేసి వినిపించేది ఇవన్నీ కూడా ఓకే. వాళ్ళ అమ్మ ఆడియో విన్న తర్వాత ఈమె మారి మామూలుగా అంటే ఇలాంటి బాండ్స్ ఇలాంటి పులిహోర కంటెంట్కి కాకుండా నార్మల్గా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ అట్లా ఉంటుందా అంటే లేదు. ఇలాంటి కంటెస్టెంట్స్ మనం ప్రీవియస్ సీజన్స్లో కొన్ని సీజన్స్లో చూసినాం. ఇంట్లో చెప్పినా ఎవరు ఏం చెప్పినా కానీ వాళ్ళు ఎట్లుండాలని వాళ్ళు అట్నే ఉండాలి అనుకుంటూ వాళ్ళు అట్నే ఉంటారు, వాళ్ళు అట్నే ముందుకు పోతారు అండ్ వాళ్ళు అట్నే లాస్ట్ దాకా కూడా ఉంటారు, టాప్ 5 దాకా కూడా ఉండే కంటెస్టెంట్లుగా ఉంటారు. దానికి కారణం ఇక బీబీ టీంకే తెలవాలి. ఈ పాత మనుషుల లేత మనసుల్ని మన ముందు రీతు చాలా సీరియల్స్లో చాలా ప్రోగ్రామ్స్లో చాలా టీవీ షోస్లో మనం రెగ్యులర్గా చూసే పర్సనే. ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ డిఫరెంట్ యూట్యూబ్ షోస్లలో కావచ్చు అన్నిట్లలో మనకు కనిపించే పర్సనే. ఆమెకి బయట రకరకాల ఇన్సిడెంట్స్ రకరకాల బయట ఇష్యూస్ జరిగినాయి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, అవన్నీ గమనిస్తూనే ఉన్నాం. అయినా కానీ మన బిగ్ బాస్ ఆడియన్స్ని గొర్రెలా భావించి మన మీదకి ఆ పాత మనుషుల లేత మనసుల్ని వాళ్ళ ప్యూర్ హృదయాల్ని వాళ్ళ అత్యంత అద్భుతమైన ప్యూర్ బాండింగ్స్ ప్యూర్ ఎమోషన్స్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు అని అనిపిస్తుంది. చూడు సెకండ్ ప్రోమో అయితే మరి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూడు హైలైట్. కానీ ఈ టోటల్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్లో తనుజ బచాయించింది అనిపించింది. అంటే తనుజ సేఫ్ సైడ్ వెళ్ళిపోయింది. చూడు ఇప్పుడు దివ్యానికితోటి ఆ ట్రయాంగిల్ ఏంటో చెప్పమ్మా నాగార్జున గారు అడిగితే సార్ కళ్యాణ్ రీతుని తలుక్కున్నాడు సార్. రీతుని తలుక్కుంటే రీతు వచ్చి డిమాండ్ పవన్ని ఇష్టపడ్డది సార్. డిమాండ్ పవన్తో అంటే కళ్యాణ్ దగ్గర మాట్లాడిన ఆ పదం ఇక్కడ యూజ్ చేయడానికి కరెక్ట్ కాదు కదా. సరే కళ్యాణ్ వచ్చి రీతుని ఇష్టపడ్డాడు, రీతు వచ్చి పవనాలని ఇష్టపడ్డది, పవనాలు రీతుని ఓకే అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ నడుతూ ఉన్నది. కళ్యాణ్ ఒంటరోడు అయిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్కి ఎవరెవరు దొరకాలి కాబట్టి అటు ఇటు తిరిగితే తనుజ కనిపించింది. తనుజ దగ్గర పోతే అక్కడ పెద్ద స్కోప్ దొరకలేదు కాబట్టి మళ్ళీ వచ్చి రీతునే తలుకున్నాడు. ఏందబ్బా ఇది నిజం? ఇవన్నీ ప్యూర్ బాండ్సా? ఇవన్నీ ప్యూర్ ఎమోషన్సా? నీకు అర్థమైందా అమ్మా ఇప్పటికైనా అవన్నీ ప్యూర్ ఎమోషన్స్ ప్యూర్ బాండ్స్ అని? ప్యూర్ బాండ్స్ కాదు. ట్రాక్ వేసుకుందామంటే దొరకపోతే ఒకరు కాకపోతే అని ఎవరో ఒకరితోటి పులిహోర కలుపుకోవడం ఇది ఇక్కడ ప్యూర్ బాండ్స్, ఫ్లెక్స్ బాండ్స్ ఏంది ఇది? ఇరిటేటింగ్ అనిపించింది బేసిక్గా. రీతు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది కదా. ఈరోజు మళ్ళీ కొన్ని టాస్క్లు పెడతారు, మంచిగా ఉంటుంది. వాళ్ళ ఎపిసోడ్ కూడా బాగుంటుంది. నాగార్జున గారు హోస్టింగ్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనకి ర్యాండమ్గా ఒక టాస్క్ పెడితే దానివల్ల ఉపయోగం లేదు, ఊరికనే ఏదో ఫన్నీ టాస్క్ పెడితే ఏముంటుంది అన్న ఫీలింగ్ ఉంది కదా. సో దాన్ని కొంచెం అందంగా మార్చారు. క్యాప్టెన్సీకి ఇది లీడ్ చేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఇమాన్యుల్ క్యాప్టెన్సీ వదిలేసిండు కాబట్టి సంజన గారి కోసం. సో ఇప్పుడు క్యాప్టెన్సీ అనేది రావాలి, ఎవరైనా కొత్త కెప్టెన్ కావాలంటే ఈ టాస్కులలో గెలవాలి, అత్యంత ప్రతిభ చూపించాలి. ఆఖరికి అయితే ఒక గేమ్ పెడతారు, ఆ గేమ్లో అట్లా 2 టీంలుగా డివైడ్ చేసి ఆ 2 టీంలో ఒకరికి రెడ్ టీమ్ ఒకరికి బ్లూ టీమ్ అని పెట్టి అందులో ఎవరైతే హైయెస్ట్ టాస్క్లు గెలుస్తారో ఆ టాస్క్ గెలిచిన వాళ్ళని క్యాప్టెన్సీ కంటెంటర్లను చేసి వాళ్ళకు ఒక టాస్క్ పెట్టి, అంటే సండే ఎపిసోడ్ సరదా ఎపిసోడ్లో ఈ టాస్కులు పెట్టి ఆ టాస్కుల ద్వారా ఒక క్యాప్టెన్ని డిసైడ్ చేస్తారు. బాగుంది కదా కాన్సెప్ట్, నైస్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎస్, మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నారు, చాలా బాగున్నది. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు కూడా ఎంత క్రేజీగా అనిపించింది, సూపర్ కదా. రైట్, ఆ టైప్లో ఇక మనకి మంచిగా ఉండబోతుంది ఈ ఎపిసోడ్. ఇందులో మనకి డిమాండ్ పవన్కి వాళ్ళ ఇంటి నుంచి వాయిస్ నోట్ వస్తుంది, రీతు చౌదరికి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది, సంజనకు ఒక వాయిస్, హరీష్కి ఒక లెటరు, రాముకు ఒక ఫోటో. ఇట్లా ఒక్కొక్క గేమ్లో గెలిచిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు అది ప్రతిఫలం వస్తుంది అన్నట్టు, ఒక ప్రయోజనం వస్తుంది. గేమ్ గెలిస్తే నీకు ఒకటి వస్తుంది, గేమ్ గెలిస్తే నీకు ఒకటి వస్తుంది. అట్లా ఇదంతా అవ్వడము. ఆ తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ క్యాప్టెన్ అండి. నేను నిన్న నైటే వీడియోలో చెప్పిన, నిన్న నైట్ రివ్యూస్ ఉన్నోళ్ళు చూడరు, మంచిగా ఉంటుంది. లెంత్ ఉందని భయపడకుర్రి, మొదలు పెట్టుర్రి, మీకు ఆపబుద్ధి అయితే నన్ను కొట్టుర్రి. అర్థమైందా? భారీ మాట ఇచ్చిన కదా, అది నా అద్దాల మీద ఒట్టు చెప్తాను, నా అద్దాల మీద ఒట్టు. ఓకే రైట్, ఓకే. ఇప్పుడు హరీష్కి లెటర్ వచ్చింది. మరి హరీష్ గారికి మరి వాళ్ళ మిస్సెస్ లెటర్ పంపింది కాబట్టి ఆ లెటర్లో థర్డ్ డేచ్ ఎక్కడ ఎతుకో, థర్డ్ డేచ్ని ఎత్తుకు అని అంటదా మరి వాళ్ళ మేడం ఏం చెప్తుందో చూడాలి మరి. అయితే వాళ్ళ రీతు వాళ్ళ అమ్మది వాయిస్ నోట్ అయితే విన్నారు కదా. ఆమె చాలా బాగా చెప్పింది, నీ గేమ్ నీకోసమే ఆడుకో, ఎవరి కోసమో ఆడకు, వెళ్ళింది ఎందుకో నీకు తెలుసు కదా, నీకు తెలుసు దేని గురించి నువ్వు అక్కడ ఉన్నావో ఆడుతున్నావో, కొంచెం అర్థం చేసుకుంటావు అని చెప్తున్నా. నీకు తెలుసు నువ్వు దేని గురించి ఆడుతున్నావో అక్కడ ఉన్నావో. మళ్ళీ నాగార్జున గారు ఆమె ఏమంటుందో నీకు అర్థమయ్యే ఉంటుంది అని ఒక మాట చెప్పడం, వెనకాల దరి దారే దారే దరే రే దరిరా రారిరా అని చెప్పి ఒక సాటి బీజిఎము ఆమె ఏడవడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఏం చెప్పింది, నువ్వు నీ కోసం ఆడు, నీకు తెలుసు నేను దేని గురించి అంటున్నానో,
అని చెప్పింది. అర్థమైందా? అంటే నువ్వు అవన్నీ బంద్ చేయి. కే వచ్చి ఆర్పై వాలే, ఆరొచ్చి డీపై వాలే, డి వచ్చి ఆర్పై వాలిందే, కే ఏమో అనాథ అయ్యిందే, మళ్ళీ కే వచ్చి టీపై వాలే, టీ ఏమో అవతల బాగానే టీ కే వచ్చి మళ్ళీ ఆర్పై వాలిందే. ఈ ఉంగుడు గుడుగుడు 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 ఎందుకు ఇవన్నీ మనకి? షో రామచంద్ర ప్రభు. ఓకే రైట్. సో ఇది ప్యూర్ బాండ్, ప్యూర్ ఎమోషన్ అని నీకు అర్థమైంది కదా అని చెప్పి నాగార్జున గారు అనడం నాకు చాలా ఫన్నీగా, హాస్యాస్పదంగా అనిపించింది. సరే, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి, అది ప్రతి దగ్గర కూడా ఒక మెలిక, అంటే నువ్వు ఇది చేస్తే ఇంకొకటి వస్తుంది, అది చేస్తే దాంతో ఇంకొక ప్రయోజనం వస్తుంది. అట్లా మన లైఫ్లో కూడా మనం ఏమేమి చేస్తున్నామో నెక్స్ట్ ఇంకోటి అవుతుంది కదా, ఒక్కొక్క దానికి లింక్ ఉంటుంది కదా. మళ్ళీ ఇది చేస్తే దీనివల్ల బటర్ఫ్లై ఎఫెక్ట్ తోటి ఇంకేదో జరుగుతుంది. మొత్తం బటర్ఫ్లై థీమ్లో ముందరికి పోతా ఉన్నారు అన్నట్టు. అర్థమైందా? బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. అది బాగుందబ్బా, కాన్సెప్ట్ బాగుంది. సో ఇవాళ ఎపిసోడ్ కూడా మంచిగా ఉంటుంది. సెలబ్రిటీస్ యాజ్ యూజువల్గా కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనే సినిమా ప్రమోషన్కి వచ్చిండు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీమ్, ఆయన సినిమా ఒకటి వస్తుంది కదా, సినిమా పేరు ఏం పేరు అబ్బా, ఆ సినిమా ప్రమోషన్కి వచ్చిండు. రాశిక అన్న హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కూడా ఉంది. సో వాళ్ళ టీం వచ్చింది. సిద్ధు భాయ్ స్టార్ బాయ్ లోపలికి పోయి బతుకమ్మ అరేంజ్ చేయించి, యాజ్ యూజువల్గా మనకు తెలుసు కదా దసరా పండుగ అనగానే, యాక్చువల్లీ నాగార్జున సార్ హోస్టింగ్ ఈ రేంజ్లో ఉంది కాబట్టి, కానీ లేదంటే మనకి శనివారం ఆదివారం అయితే ఇక మొత్తం ఇక మనం నాగార్జున సార్ ఆడుకోవడమే. నాగార్జున సార్ ర్యాగ్ చేసినట్టుగా ఉండేది, ప్రతిసారి ఎక్కిరించినట్టుగా మాట్లాడేది. ఏముంటుంది దసరా పండుగ అనగానే, బతుకమ్మ వేరు అండి, సఫలు కొట్టండి, ఎవరు బాగా బతుకమ్మ వేర్చారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఇప్పుడు హౌస్లో తెలంగాణ అంటే బతుకమ్మ అనగానే తెలంగాణ ఫెస్టివల్ కదా, బతుకమ్మ పేర్చడం అనేది తెలంగాణ వాళ్ళకి బాగా వస్తుంది కదా. సో అక్కడ ఎవరన్నా ఉన్నారా? ఒక రాము ఉన్నాడు కదా, రాము కూడా తెలియకపోయిండొచ్చు నాకు, ప్రాపర్గా రాముకు కూడా రాదనుకుంటున్నా. అసలు బతుకమ్మ పేర్చగలిగే వాళ్ళు ఎవరున్నా అక్కడ? సిద్ధు బాయ్ అయినా స్టార్ బాయ్కి తెలిసాము, చిలకలు కూడా వాస్తవ్యుడు, చిలకలు కూడా అంటే సికింద్రాబాద్ కాడ ఉంటుంది. ఎవరున్నారబ్బా కంటెస్టెంట్స్లలో బతుకమ్మ పేర్చగలిగే వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అసలు ఉన్నారా ఈసారి? కరీంనగర్లో, వరంగల్లో, నిజామాబాద్, ఆదిలాబాద్ అంటే ఇటు వాళ్ళకైతే మంచి గట్టిగా వస్తుంది బతుకమ్మ పేరుసుడు. కానీ ఇంత ఎత్తు పేరుస్తారు భయ్, 6 అడుగుల బతుకమ్మ కూడా పేరుస్తారు. ఇట్లా సలాకులు ఇట్లా జమ్మని వస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది, స్ట్రాంగ్గా పేలుస్తారు. ఇప్పుడు ఈ పువ్వులు పెట్టి చేసేది కాదు బతుకమ్మ, గునుగు పువ్వు తీసుకొచ్చి పండగకు ముందు పోయి ఏరుకొచ్చేటోళ్ళం మేము చిన్నప్పుడు. చేనులలో, చిలకలలో, జంగళ్ళల్లో అట్లా పోతే మనకి దొరుకుతుంది గునుక పువ్వు అని, గునుగు పువ్వులు అంటారు కదా, గునుక పువ్వు అంటాం మేము. అది తీసుకొచ్చి వీటిని మళ్ళీ కట్ చేసి ఫినిషింగ్ చేసి లైన్ ప్రకారంగా సేమ్ సైజుని పెట్టేసి దాన్ని కట్టేసి స్ట్రాంగ్గా కట్టి దానికి రంగులొద్ది బాబా మస్తు ఉండేది. అది చిన్నప్పుడు మజా ఉండేది, అది వేరు. చెరువు కాడికి పోయి మళ్ళీ 9 days ప్రతిరోజు మా అక్కలు మా చెల్లెళ్ళకి ఇట్లా బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళతోటి పోయి చెరువు కాడి దాకా పోయి, వాళ్ళకి సెక్యూరిటీకి పోవాలి కదా, అన్నంతమ్ముల పని ఏంటిది, అక్కల చెల్లెలతో పోయి రావాలి. పోయొచ్చి చెరువు కాడ పోయినాక మళ్ళీ అక్కడ ఆడి అక్కడికి పోయినాక గమ్మత్తు ఉండేది అదంతా. సరే, ఇక్కడ మనకి హౌస్లో ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారు అసలు? నాకు ఎవరికి అనిపించలేదబ్బా ఈసారి లేరు. సంథింగ్ ఈజ్ లోటు ఈజ్ దేర్, ఒక ఫ్లేవర్ మిస్ అయింది. అండ్ ఉన్నోళ్ళు ఎవరైనా ఫ్లేవర్డ్గా మాట్లాడుతున్నారంటే అది లేదు, అందరూ ఫార్మల్ లాంగ్వేజెస్లో ఉన్నారు. సరే పోన్లే, ఏం చేస్తాం, పెడితే ఎవరో ఒకరు పేరుస్తారులే, ఎట్నో అట్లా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఏదో వాళ్ళకి వచ్చినట్టుగా పేరు చేస్తారు. ఒకరు గెలుస్తారు, ఓ టీం గెలిచినందుకు వాళ్ళకి ఒక ప్రయోజనం, అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా లెటరు, లేదంటే వాయిస్ నోటో, ఫోటోనో, గీటోనో అట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అది అయిపోయింది. అటెన్గా మనకి అవును, మీరు ఇమాన్యుల్ కిరీటం పెట్టుకొని తిరుగుతాడు, గమనించారా? దేనికోసం తెలుసా అది? అదే సెకండ్ రౌండ్లో మనకు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అదే ఫ్యాన్స్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి, అది రైటా రాంగా ఇప్పుడే మీకు జడ్జిమెంట్ ఆడియన్స్ ఇస్తారు. అలాగే చేతిలో రిమోట్లో పెట్టారు, ఎస్ నో అనేది ఉంటుంది, అందులో ఎస్ పర్సెంటేజ్ ఎంత, నో పర్సెంటేజ్ ఎంత, అంటే నువ్వు అనుకుంటున్న ఆట నువ్వు అనుకున్నట్టే బయటకు పోతుందా, లేదంటే అదంతా తీట లేకపోతుందా, టీటానా బీటానా ఘాట్ ఆల్ఫా మేల్ సంగతి ఏంది అన్నీ కూడా చూద్దాం పట్టరు అని చెప్పి క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ రీతుకు అడిగినట్టుగా మనకు ప్రోమోలో చూపించారు, అందరికీ అడుగుతారు. అయితే ఈ రీతును అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు మీ గేమ్ కన్నా డిమాండ్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటే, ఇక రీతు ఆన్సర్ చెప్పింది ఏంటంటే, నా గేమ్ నేను ఆడుతున్నా, పవన్ తోటి నాకు మంచి ఎమోషను, అఫెక్షన్ అట్లాంటి బాండింగ్ అయితే ఉన్నది అని చెప్పింది. అది వాళ్ళంతా ప్యూర్ సోల్స్ అబ్బా, ప్యూర్ బాండ్స్ ఉంటాయి వాళ్ళకి. సరే చెప్పంగానే ఇది ఓకేనా, ఎస్ఆ నో ఆడియన్స్ చెప్పండి అంటే అందరు నో అన్నారు. నువ్వు నీకోసం కంటే ఎక్కువ డిమాండ్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నావు అనే ఫీలింగ్ తెప్పించేలాగా చెప్పారు అన్నట్టు. అండ్ ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాయిస్ నోట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ అంతకంటే ముందు వాళ్ళ అమ్మ వాయిస్ నోట్లో కూడా నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమైందిగా, నేను దేని గురించి అంటున్నాను నీకు అర్థమైందిగా, నీ ఆట నువ్వు ఆడు, వేరే వాళ్ళ కోసం ఆడకు అంటే ఓవరాల్గా రీతుకి ఏం అర్థమవుతుంది,
పవన్ కోసం నేను ఆడుతున్నట్టుగా పోతుంది కాబట్టి పవన్ కోసం నేను ఆడొద్దు అనేది పోతుంది, కానీ వీళ్ళ బాండ్స్ గురించి మాత్రం పోదో ఎక్కుతుందో ఎక్కదో. ఈ చాలా సీజన్స్లో చాలామంది కంటెస్టెంట్లను చూసినాం, ఎవరొచ్చి ఏం చెప్పినా నేను ఇంతే అన్నట్టుగానే ఉంటారు. వీళ్ళు ఇంతే బేసిక్గా, ఏం జరిగినా వీళ్ళు ఇంతే ఉంటారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ వచ్చి చెప్పడము, వాళ్ళని ఎత్తినోరు బాదుకొని ఒర్రి పోవడం తప్ప ఇంకేం ఉండదు. సరే, ఓకే. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్నకి, మీ మాటల్లో ఉన్న పంచు గేమ్లో లేదు అని అంటే, లేదు సార్ నేను నా వరకు నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నానంటే అందరూ ఎస్ అని చెప్పారు. 81% ఎస్ అని చెప్పారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, 81%. నాకేమనిపించిందంటే, మాటల్లో పంచు లేదు, ఆటలో కూడా పంచు లేదు, జస్ట్ మంచిగానే ఉన్నాడు కదా, గుడ్ బాయ్ లెక్క ఉన్నాడు కదా అని చెప్పి అదే మంచి పుస్తకాలలో ఉండేసరికి ఓట్లు ఎత్తురు అన్నాడు, గుడ్ బుక్స్లో ఉండేసరికి. ఓకే, రైట్, అంతే కదా. మాటల్లో కూడా పంచలేదు, ఆటలో కూడా పంచలేదు. రైట్. నెక్స్ట్ శ్రీజ గురించి, నువ్వేంది ఓట్లేసి నేను పంపించింది లొల్లులు పెట్టుకోవడానిక, పంచాయతీలు పెట్టుకోవడానిక అని ఫ్యాన్స్ అడుగుతున్నారట క్వశ్చన్, అది ఆడియన్స్ అడుగుతున్నారట క్వశ్చన్. నాకేమనిపించిందంటే, ఇది షోనే లొల్లుల షో, పంచాయతీల షో, కానీ ఆ లొల్లి ఎంత బాగా పెడుతున్నాం అండ్ ఎంత కరెక్ట్ పాయింట్లు పెడుతున్నాం అనేది మెయిన్ మ్యాటర్. ఇది పంచాయతీల షోనే, లొల్లు పెట్టుకోవడానికి పోయింది ఆమె మంచిగా లొల్లి పెడుతుందని తీసుకున్నాం. అది అప్పుడు ఓటేసింది కూడా అందుకే, గట్టిగా పాయింట్లు పెడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది అని తీసుకున్నాం. అది సరే చేస్తున్నావు చూపించలే. కానీ ఈ టాస్క్లో ఇమాన్యుయల్కి అతను చెప్పిన, అంటే ఆయనకు వచ్చిన క్వశ్చన్కి అతను చెప్పిన ఆన్సర్కి 91% పీపుల్ ఎస్ అని నొక్కుతారు ఆడియన్స్లో. అందుకని చెప్పి ఆ టాస్క్లో గెలిచడానికి కిరీటం పెట్టారు అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ రీతునే చూపించారు. ఇది రీతు ప్రోమోనా దసరా ప్రోమోనా నాకు అర్థం కాలేదబ్బా. మొత్తం రీతు లేపడానికి ఉంది ప్రోమో అంతా, 2 ప్రోమోలు అంతే. హైలైట్ బేబీ ఉయ్యాలో అన్నట్టుంది ముచ్చట. ఏ రీతు అంటది, ఐ హ్యావ్ జెన్యూన్ ఎమోషన్, జెన్యూన్ ఎఫెక్షన్ అండ్ జెన్యూన్ కేరింగ్ టువర్డ్స్ పవన్ మీద నాకు జెన్యూన్గా అవన్నీ ఉన్నాయని చెప్పి. అంటే నాగార్జున గారు ఆల్రెడీ సర్టిఫికేషన్ ఇచ్చాయి, ప్యూర్ బాండ్స్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ పక్కా, అసలు ఎంత మంచి ఎమోషన్స్ అంటే అంత మంచి ఎమోషన్స్ అని నాగార్జున సార్ సర్టిఫికేషన్ ఇచ్చాయి. ఇక్కడ ఇమాన్ పవన్ నుండి ఒక గిఫ్ట్ గెలుచుకుని వచ్చి ఆమెకి ఇచ్చిండు. ఇస్తే చూసావా నీ జెన్యూన్ ఎఫెక్షన్కి తను ఒక గిఫ్ట్ గెలుచుకుని నీకు ఇచ్చాడు అంటే, ఇంకెవరికైనా ఇచ్చాడేమో అన్నట్టుగా ఒక సీరియస్గా మాట్లాడడం, అక్కడ డిమాండ్ పవన్ ఏడవడం ఇవన్నీ చూపించారు కదా. డిమాండ్ పవన్ దేనికి బాధపడ్డాడు అంటారు? మీరేమంటారు చెప్పండి. డిమాండ్ పవన్ బాధపడడానికి, కొన్నిసార్లు నేను ఎంత చిన్నదానికైనా బాధపడతాను సార్, కొన్నిసార్లు ఎంత పెద్దదైనా నేను బాధపడను సార్ అని ఏడుస్తున్నాడు. అంటే ట్రాక్ రాంగ్గా వెళ్తున్నందుకు ఏడుస్తాడా, లేదా రీతు గురించి రీతు వాళ్ళ అమ్మ అట్లా చెప్పడానికి ఏడుస్తాడా, అసలు దేనికి ఏడుస్తాడు అనేది మనం ఎపిసోడ్లో చూడాలి. నాకైతే క్లారిటీగా అర్థం కాలేదు. మీకు అర్థమైతే కనుక కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ నాకు ఈ ప్యూర్ బాండ్స్, ఈ ప్యూర్ ఎమోషన్స్ నాకు నచ్చవు అబ్బా. కల్తీ అయినా పర్లేదు, నిజాలే కావాలి. ఇక్కడ చెప్తాను డిమాండ్ పవన్ నాకు ఎందుకు నచ్చలేదు చెప్తా. డిమాండ్ పవన్ శ్రీజ మాట్లాడుకున్న కన్వర్జేషన్ ఉంటుంది. ఆమె ఊరికనే జస్ట్ కంటెంట్ కోసం చేస్తుందంటే నాకు తెలియదా, నాకు కూడా తెలుసు, నేను కూడా కంటెంట్ కోసమే చేస్తున్నాను అని చెప్తాడు. కానీ నువ్వు కొంచెం అతిగా పోతున్నట్టుగా అనిపిస్తుంది అంటే, లేదు నాకు తెలుసు, నాకు ఏం చేస్తున్నానో అది క్లారిటీ ఉందంటాడు. పవన్ గురించి మన పూర్తిగా ఏదో నెగిటివ్గా చెప్పే ఉద్దేశం లేదు నాకు. పవన్ అయితే ఆటనే చూస్తున్నాడు. అంటే ఇక్కడ రీతు ఒక మాట అన్నది చూసిండ్రా, అంటే నాకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తాడు అంటే ఇస్తాడు బై. అక్కడ పాయింట్ లేకుండా ఇచ్చిండా. ఇప్పుడు రీతుని సేవ్ చేయాల్సింది శ్రీజాని సేవ్ చేసిండు. ఈయన ప్యూర్ జెన్యూన్ ఎమోషన్ కనుక నిజంగా డిమాండ్ పవన్ ప్యూర్ జెన్యూన్ ఎమోషన్ టువర్డ్స్ రీతునే పెట్టి అట్నే ఉంటే కనుక అతను బకరా అవుతాడు. అట్లా కాకుండా తను చాలా చాకచక్యంగా ఆలోచించి, లేదంటే నిజంగానే కరెక్ట్గా ఆలోచించి ఏమన్నాడు, రీతు తన స్టాండ్ మీద తను తీసుకొని నిలబడలేదు, నువ్వు నిలబడలేదు, 100 మంది తప్పంటే నువ్వు తప్పు అని ఒప్పుకోవడం కరెక్ట్ కాదు, నీకు తప్పు కాదనిపిస్తే తప్పు కాదని వాదించాలి, నువ్వు వాదించలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పిండు. రీతుకు ఆ పాయింట్ చెప్పిండు. అండ్ శ్రీజ దగ్గర నామినేషన్ పాయింట్స్ గట్టిగా లేవు కాబట్టి నేను శ్రీజాని సేవ్ చేస్తున్నాను చెప్పి ఇవన్నీ పాయింట్స్ మీదకి వెళ్ళి డిమాండ్ పవన్ బెటర్, ఫార్ బెటర్. కానీ ఈ ట్రాక్లో ఇచ్చులో ఈ చిక్కుకున్నాడా, బోన్లో వాడు ఎలకవుతాడు, బోర్లో వాడతాడు. ఈ ట్రాకులు గీకులు బంద్ చేస్తే మంచి కంటెంట్ వస్తుంది. అండ్ డిమాండ్ పవన్ని మళ్ళీ ఒక స్టార్ ప్లేయర్ లాగా నిలబెట్టి డిమాండ్ పవన్ వర్సెస్ అని చెప్పి ఒకరిని పెట్టి మనం మాట్లాడుకుంటాం. లేదు ఈ ట్రాకుల గీకులలో పోయింది అనుకో, జోకర్ లాగా తీసి పక్కన మారేస్తాం. అది బాగానే ఉంటారు, ఈ అమ్మాయిలు బాగానే ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలు బాగానే ఉంటారు. అమ్మాయిలు కూడా నెగిటివ్ చేయడానికి షో టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇష్టపడదు. అంతా వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ అబ్బాయిలే ఆగమైపోతారు, బాగా నెగిటివ్ అవుతారు, కెరీర్లు పోతాయి. సీజన్లో చూసినాం, కెరీర్లు పోయినాయి, కెరీర్ నాశనం అయింది, 0 నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఆ బిల్డ్, ఆ నేమ్, ఆ ఫేమ్ అది వచ్చిందా లేదు, పర్సనల్ లైఫ్ ఏంది, ఇది పబ్లిక్ లైఫ్ ఏంది, ఇది ప్రొఫెషనల్ లైఫ్ ఏంది, ఎన్నో ఇబ్బందులు అయినాయి. కానీ అమ్మాయిలకి ఏమైనా డ్యామేజ్ అయిందా? హ్యాపీగా ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ దర్జాగా వెళ్ళిపోతున్నారు. ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు. సో చెప్తున్నా, అబ్బాయిలకే పెద్ద బ్యాండ్ పడుతుంది. ఈయన మిలిటరీ మియ్యం అయిపోద్ది ఈయన పని. అది సంగతి. ఇది వీడియో. మన ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. లైవ్ పెట్టాలనా? లైవ్ అని చాలామంది మెసేజ్ పెట్టారు. లైవ్ పెడదామా?
ఏమో లైవ్‌లో డిస్కషన్ చేసేంత పంచాయతీలు ఏం లేవు. ఏం మాట్లాడినా గానీ సంజన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దొంగతనాలు గానీ, కంటిన్యూ‌గా చేయడం గానీ ఆమె బెటరే. హరీష్ ఉండాలి. హరీష్ ఉండకపోతే కష్టం గదా! హరీష్ లాంటోడు ఒకడు ఉండకపోతే మన కాంట్రోవర్సీలు ఏముంటాయి? సరే హరీష్ చేసింది రైటా? రాంగా? గంతే. గా 4 డిస్కషన్ తప్ప ఇంకేముండయి. ఈ ఋతుపవనాలు #ఋతుపవనాల గురించి అన్నీ కూడా ఏం ముచ్చట్లుంటాయి. అంతకు మించి ఏమి ఉండదేమో లైవ్‌లో అన్న పాయింట్. సరే మీకు అంతకు మించిన క్వెషన్స్ ఉన్నాయి అంటే, మాట్లాడుకోవడానికి ఉంది అంటే గనుక మనం మాట్లాడుకుందాం. కానీ ఇదివరకులాగా గంటలు పొంటలు కాకుండా క్రిస్ప్‌గా అంటే ఇప్పుడు ఆల్రెడీ 7కి ఎపిసోడ్ వస్తది కాబట్టి మనం ఈ వీడియో పెట్టేసరికి చాలా టైం అయితది. 7కి ఎపిసోడ్ వస్తది కాబట్టి మనం ఎక్కువసేపు తీసుకోకుండా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేటట్టయితే పెట్టే ప్రయత్నం చేస్తా. ఏమంటారు? 1 on 1 మాట్లాడుకునే లైవ్ కావాలన్నా? లేదంటే కింద మీరు కామెంట్లు పెడితే నేను చదివే లైవ్ కావాలన్నా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శుభ ఖైర్.